బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం చేయాలని అడిగితే మా హస్బెండ్ ఎప్పుడు చేసేలా ఉప్మా, ఇడ్లీ కాకుండా ఈరోజు స్పెషల్‌గా ఏమన్నా చేయమన్నారు. సో, స్పెషల్ చేయమంటున్నారు కదా! ఏమున్నాయని చూస్తే బీరకాయలైతే ఉన్నాయి. సో, బీరకాయలతో దోసలు వేద్దామనైతే ఫిక్స్ అయ్యా. సో, దోసలు చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే 2 కప్పులు బియ్యంకి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మినపగుళ్ళు వేసుకొని ఒక 4 అవర్స్ అలా నానపెట్టుకోండి. ఇవి మంచిగా నానిపోయాక అందులోకి బీరకాయలు, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేయండి. ఆ మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకుంటే మన దోస పిండి అయితే రెడీ అయిపోయింది. సో, ఇది ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకొని దోసలు వేసుకోవడమే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. దోసలు అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మంచిగా దోస వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని తింటే అబ్బబ్బా! దోస అయితే అదిరిపోతుంది. సో, దీనికి చట్నీ ఏం అవసరం లేదు. నార్మల్‌గా చాలా బావుంటాయి. సో, మీకు నచ్చితే చట్నీ కూడా చేసుకోండి. నేనైతే టమాటా సాస్‌తోనే కానిచ్చేసాను. అంత బావుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్‌కైతే ఈ దోసలు చాలా బాగా నచ్చేసాయి. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడు బీరకాయలు తెచ్చినా ఇలా దోసలు వేసైతే పెట్టమన్నారు. సో, మీరెప్పుడైనా ఇలా బీరకాయ దోసలు ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అలాగే సింపుల్ ప్రాసెస్‌లో కూడా అయిపోతుంది. మా బీరకాయ దోసలైతే టేస్ట్ అయితే అద్దిరిపోయాయి. సో, ఒక్కసారి ఇలా ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!